వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరः బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులకి 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మకర రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఉంటాయో తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక సందేహం రావచ్చు, పంచాంగ ఫలితాలు అనేటువంటివి ఉగాది టు ఉగాది చెప్పుకుంటాం కదా, మన సాంప్రదాయం అదే కదా, మరి 2024 జనవరి నుంచి చెప్పుకునే సాంప్రదాయం ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. అయితే ప్రతిదీ కూడా మనకు ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, ప్రపంచమంతా ఒక విషయాన్ని అంగీకరిస్తుంది అని అంటే అది శాస్త్రబద్ధమై ఉంటుందని చెప్తుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా 2024 జనవరి 1వ తారీఖు రోజున ఆంగ్ల నూతన సంవత్సరంగా చెప్పబడుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క 2024 జనవరి 21వ తారీఖు నుంచి 2024 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మనం చెప్పుకోవచ్చు. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే, జనవరి 20 అనగా 2024 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలను కనుక మనం గమనించుకున్నట్లయితే, ఈ యొక్క గోచార ఫలితాలను నిర్దేశించేటువంటి ప్రధానంగా నవగ్రహాల్లో 4 గ్రహాలు. ఎందుకంటే ఇవి దీర్ఘకాలిక గ్రహాలు అని అంటారు. గురువు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం, శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు, అలాగే రాహుకేతులు ఒక్కొక్క రాశిలో 1.5 సంవత్సరాలు సంచారం చేస్తూ ఈ యొక్క ద్వాదశ రాశులని ప్రభావితం చేస్తుంటారు. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలన్నీ కూడాను గోచార రీత్యా చెప్పబడేటువంటి ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకం ఎంత బాగోలేకపోయినా, గోచారం ఎంత బాగా ఉన్నా, బాగోలేని జన్మజాతకమే ప్రధానం. కాబట్టి ఇక్కడ ఆ యొక్క జాతకాల్ని బేరీజు వేసుకొని దానికి పరిహారాలు మనం పాటించుకోవాలి. గోచారరీత్యా ఏమాత్రం బాగోలేకపోయినా, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలు ఏమాత్రం బాగోలేకపోయినా జన్మజాతకం బలంగా ఉంటే ఈ గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫలితాలను బేరీజు వేసుకునేటప్పుడు దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి మీ గోచారానికి సంబంధించిన ఫలితాలు, మీ జన్మజాతక రీత్యా ఒరిజినల్గా గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నటువంటి వాటిని అంచనా వేసుకొని ఫలితాలని రాబట్టుకొని తదనుగుణమైనటువంటి పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే దేవతానుగ్రహం, ఆత్మశక్తి ఈ రెండూ కలిసినటువంటి కారణం చేత మీరు అన్నిట్లో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మే 2వ తారీఖు వరకు గోచార గురుడు మేషరాశిలో, మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం జరుగుతుండడం, శని 2024 మొత్తం కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుండడం, రాహువు కేతువులు 2024 సంవత్సరంలో మీన కన్యా రాశిలో సంచారం జరుగుతుండడం, ఈ కారణం చేత మకర రాశి వారికి ఈ ఫేస్ 1 అనేటువంటిది అనగా 2024 మే 2వ తారీఖు వరకు కూడా అత్యంత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గృహంలో ప్రశాంతత నెలకొని ఉంటుంది. గృహాలకు సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు చేసినట్లయితే తక్కువ ధరకి కొనుగోలు చేసుకోవడం, అమ్మకానికైతే ఎక్కువ రాబడి వచ్చే విధంగా ఎక్కువ డబ్బుకి అమ్ముడుపోవడం అనేటువంటిది జరుగుతుంది. నూతనంగా సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అనగా నూతన గృహాలు కానీ, అలాగే నూతన వాహనాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఫేస్ 1 ఫేస్ 2లో మీరు ఏర్పాటు చేసుకోండి. ఫేస్ 3 మాత్రం జోలికి వెళ్ళకండి. అలాగే గమనించుకున్నట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం. అన్ని రకాల విద్యార్థులకి చక్కటి ఉత్తీర్ణత శాతం నమోదు చేసుకుంటారు. కళాశాల యాజమాన్యము, అలాగే స్కూల్ సంబంధించిన యాజమాన్య రంగంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వారు, అలాగే ఆహార ఉత్పత్తులు, ఆహార సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి స్థితిని ఈ మే 2వ తారీఖు వరకు అనుభవిస్తారు.
తదనుగుణంగా మంచి ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు. అలాగే గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ మేషరాశిలో సంచారం జరుగుతున్నటువంటి గురువు జాతకరీత్యా అష్టమ స్థానం మీద ఉండడం కొంత అనారోగ్య లక్షణాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయానికి భోజనం చేసే అలవాటు కనుక ఉండి డైట్ కంట్రోల్ చేసుకుంటే అంతా శుభఫలితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు, దైవ కార్యక్రమాలు చేయడం, తద్వారా దైవానుగ్రహాన్ని పొందడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫేజ్ 1లో జరిగేటువంటి అద్భుతమైనటువంటి యోగాలుగా చెప్పవచ్చు. ఫేజ్ 2లో గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు, అనగా మీ శత్రులపై పైచేయి సాధించే అవకాశాలు ఉన్నా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అలాగే కోర్టు, న్యాయవాద విషయాలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, మీరు ఒకటి అనుకుంటే జరిగేటువంటి ఒక విధంగా ఉంటుంది. ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ యొక్క విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు మే 2 తర్వాత కొంత ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా గమనించుకున్నట్లయితే ఏదైనప్పటికీ స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కొంత నిరాసక్తత, బద్ధకం అనేటువంటిది ఫేజ్ 2 అనగా మే 2వ తారీఖు నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ పని అయినప్పటికీ కూడా అనుకున్నదే తడువుగా ఆ సమయానికి పూర్తి చేసుకునే విధానాన్ని కనుక అలవర్చుకున్నట్లయితే, బద్ధకాన్ని విడనాడినట్లయితే ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 అత్యంత యోగదాయకంగా మారుతుందని చెప్పవచ్చు మకర రాశి వారికి. ఇక గమనించుకున్నట్లయితే సోదర సోదరుల మధ్య విభేదాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, అలాగే ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి గొప్ప లాభదాయకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క ఫేజ్ 1లో కలుగుతుంది. ఫేజ్ 2లో అవకాశాలు తగ్గినప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలకు ఏమాత్రం లోటు లేకుండా మీ పేరు చక్కగా ఉంటుంది. ఇక ఫేజ్ 3నే అత్యంత చెడు ప్రభావాన్ని చూపేటువంటి సమయము. ఈ కారణం చేత ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, నర వ్యవస్థ అలాగే ఎముకలకు సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్కి అనారోగ్య లక్షణాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. నూతన ఉద్యోగం చేయాలనే సంకల్పం కానీ లేదా ఉద్యోగాన్ని వీడిపోవాల్సినటువంటి పరిస్థితులు కానీ ఉంటాయి. ఈ ఫేజ్ 3లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకి స్థానభ్రంశం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ మకర రాశి వారికి ప్రధానంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు, బంగారు వ్యాపారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, కళాశాలల యాజమాన్యం వ్యవస్థలు కావచ్చు, అలాగే సంబంధించినటువంటి ఈ అనేక రకాలుగా ఈ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ ఫేజ్ 3లో ఎక్కువగా ఎదురు చూస్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ యొక్క వాక్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మకర రాశి వారు. సంతానం అభివృద్ధి లేక చింతిస్తూ ఉంటుంటారు. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి విధంగా ఉంటుంది. మీ ఆలోచన తగ్గట్టుగా మీ జీవితం రూపకల్పన లేకపోవడం వలన ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి మకర రాశి వాళ్ళు ఎదుర్కొంటారు. ఇంకా చెప్పాలి అని అంటే అధిక ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన కార్యక్రమాలు కానీ, నూతన పెట్టుబడులు కానీ ఫేజ్ 3లో అనగా అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు పెట్టకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అంత ఆశాజనకంగా ఉండదు. కావున జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ సంబంధించినటువంటి 2024 సంవత్సరంలో ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈశ్వర ఆరాధన చాలా విశేషమైనగా చెప్పవచ్చు. ప్రతి శనివారం రోజున అలాగే గురువారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడికి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించడం, అలాగే మారేడు దళాలతో అర్చన చేయడం, ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 5, అదృష్ట వారంలో బుధవారము, శుక్రవారము. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనేటువంటి ఒక సదుద్దేశముతో సంకల్ప సిద్ధి హోమాలు ప్రతి నెల 21 రోజుల పాటు మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అంటారు. ఈ పితృదోషం లేదా పితృశాపం ఉన్నప్పుడు ఎటువంటి పనులు కూడాను ముందుకు సాగవు. ముఖ్యంగా వివాహాలు, సంతానం కలగకుండా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోషం లేదా పితృశాప నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతున్నాయి.
అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉన్నది. అక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ, మీ యొక్క సంతోషాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధులతో పంచుకోవాలి అని అనుకుంటే, ప్రతిరోజు అన్నదానం కోసం వచ్చేటువంటి భక్తులకి సహాయ సహకారాలు, మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. ఇవన్నీ విషయాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. చెప్పినటువంటి విధంగా మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ ఫలితాలు గనక ఈ విధంగా క్లుప్తంగా ఉన్నటువంటి ఫలితాలని బేరీజు వేసుకొని మంచి పరిహారాలు కనుక పాటించినట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.